అనకాపల్లి నెహ్రూ చౌక్ పూర్తిగా దిగ్బంధం చేసిన అంగన్వాడీలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దున్న సిఐటియు కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేస్తూ నెహ్రూ జంక్షన్ వరకు అనంతరం నెహ్రూ చౌక్లోని బైఠాయించారు. సుమారు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడే బైఠాయిస్తామని, మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరావాలని పెద్దపెట్టును నినదించారు. జగన్ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, అంగన్వాడీలపై బెదిరింపులు ఆపాలని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కుమారి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్రావు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, ఎంవి భద్రం, లక్ష్మణ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కర్రి అప్పారావు, ఎం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఎన్ మణి. మాది రేలగుంట మండలం రావుకాతం ప్రాజెక్టు. నేను ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాకు ముఖ్యంగా మేము జగనన్నని కోరుకునేది ఏంటంటే, మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ కావాలని మేము అడుగుతున్నాము. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చాలా రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నారు. కానీ మన ఏపీలో ఎందుకు అమలు జరపట్లేదో మాకు తెలియట్లేదు. కాబట్టి మాకు గ్రాడ్యుటీ వెంటనే ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వాలని అడుగుతున్నాము. అందరికీ బటన్లకి అందరికీ స్కీములు ఇచ్చే ఈ జగనన్న మాకెందుకు జీతాలు పెంచట్లేదు? ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మేము కూడా సమగ్రంగా పనిచేయాలంటే మాకు శక్తి కావాలి. కాబట్టి మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. మేము న్యాయంగా న్యాయ పోరాటం చేసి జీతాలు అడుగుతుంటే. నమస్తే అండి, నా పేరు సత్య. నేను ఏఐటిసి అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే, మేము ముందు నుంచి 8వ తారీఖు నుండి సమ్మె స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మేము 4 సార్లు చర్చిలకు వెళ్ళాము. చర్చిల్లో అయితే మేము ముఖ్యంగా పోరాడినవి ఏవి కూడా ఆయన మాకు ఇచ్చేయలేదు. ఈసారి ఏం చేస్తున్నారంటే, మళ్ళీ మీరు 5వ తారీఖు లోపల జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామమ్మా, సచివాలయం వాళ్ళకి ఇచ్చేస్తామమ్మా అని చెప్తున్నారు. మీరు ఏది చేసినా పర్వాలేదు, మాకు జీతం అంటూ పెంచితేనే మేము సమ్మె విరమించుకుంటాము. నా పేరు దుర్గారాణి. నేను అనకాపల్లి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలని. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె ఈ రోజు 23వ రోజు చేరుకుంది. 22 రోజులు బట్టి అంగన్వాడీ చేస్తున్న సమ్మె ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదు. మా ఆకలి బాధలు తీర్చడానికి మేము ఈ రోజు అనకాపల్లి సెంటర్ నడిబొట్టును వచ్చి కూర్చున్నాము. మేము ప్రత్యేకంగా ఏమీ కోరికలు ఏమీ కోరలేదు. కనీస వేతనం అడిగాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ కావాలని అడిగాము. లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందివ్వాలని అడిగాము. ఇటువంటి అన్ని చేయడం మానేసి అబద్ధపు ప్రచారాలన్నీ చేసి మేము 10 డిమాండ్లు ఇచ్చేసామని బొత్స గారు చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు అండి. మేము రావుకాతం ప్రాజెక్టు, నేను జిల్లా కార్యదర్శిని ఏఐటిసి. మేము ఏంటంటే, ఈ రోజుకి మేము ఎన్ని రోజులు ధర్నా చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవట్లేదు. మేము అడిగింది ఏంటి? కనీస వేతనం అడిగాము, గ్రాడ్యుయేట్ అడిగాము. అది కూడా ఇవ్వడానికి ఆయనకు మనసు కనుకరించలేదు. ఏవో 10 డిమాండ్లు నెరవేర్చానని చెప్తున్నారు. అసలు ఆయన నెరవేర్చినవి మేము అడగలేని మేము నెరవేర్చానని చెప్తున్నారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు. నా పేరు జి కుమారి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే దఫదఫాలుగా చర్చలకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి అంగన్వాడీ ఉద్యోగులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మీ బెదిరింపులకు మేము భయపడేదే లేదు. మా కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. ఇంకా ఇప్పటికీ కూడా మా కనీస వేతనం గురించి మీరు చర్చ జరపకపోతే మేము గ్రామాల్లో ఉన్న ప్రజలు సపోర్టుతో మేము వాళ్ళ మద్దతు తీసుకొని మేము సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము.